మనం ప్రతిరోజు కూడా కార్యక్రమంలో మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాలను కడతీర్చుకోవడానికి గాను ఏ ప్రకారంగా మన ఇంట్లో ఉండేటువంటి మిరియాలు కానీ ధనియాలు కానీ ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మాకు తీవ్రమైనటువంటి కష్టాలు కలుగుతున్నాయి, పదే పదే కష్టాలు వస్తున్నాయి, ఈ కష్టాల నుంచి ఎలా మేము గట్టెక్కాలో మాకు తెలియట్లేదు, దిక్కుతోచినటువంటి స్థితిలో మేము ఉన్నాం అనుకునేటువంటి సందర్భాలలో మనకి బాగా ఎలా ప్రకారంగా మనకి మిరియాలు ఉపయోగపడతాయి ఈరోజు తెలుసుకుందాం. మిరియాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక 8 సంఖ్యగా తీసుకోవాలి. అంటే 8 మిరియాలకి ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా 8 మిరియాలు తీసుకొని వీటిని తీసుకువెళ్ళి పారే నీటిలో వేసి మాకు ఉండేటువంటి కష్టాన్ని పోగొట్టమని చెప్పని నమస్కారం చేసుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉండాలి. ఒకవేళ పారే నీరు కనుక మనకు అందుబాటులో లేనట్లయితే కనుక కనీసం వాటిని బావిలో వేయడం కానీ, ఇటువంటి నీటి సౌకర్యాలు అసలు మాకు ఏవీ లేవు అనుకున్నట్లయితే మనకి ఇంటికి సమీపంలో ఉండేటువంటి ఏ దేవాలయం అయితే మనకి ఇష్టంగా ఉంటుందో ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకొని ఈ 8 మిరియాలు కూడా దేవాలయంలో ఏదైనా సరే ఒక మూల వేసేయవచ్చు. ఇలా అయినా చేయవచ్చు. లేదు మాకు కష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, త్వరగా ఉపశమనం కావాలి అనుకున్నట్లయితే కాస్త పెరుగన్నాన్ని కలుపుకొని ఆ పెరుగన్నంలో ఈ మిరియాలు వేసి కలుపుకొని ఆ పెరుగన్నాన్ని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ఎవరైనా సరే లేనటువంటి వారికి దానం చేయాలి. ఇలా రోజు చేస్తూ వచ్చినా కూడా, అంటే రోజు పెరుగన్నం ఎక్కువ కూడా అక్కర్లా, కాస్త ఒక పిడికెడు పాటు అలా రోజు చేస్తూ వచ్చినా కూడా మనకు ఉండేటువంటి తీవ్రమైనటువంటి కష్టాల్లో నుంచి మనం బయటపడడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంత తేలిగ్గా సునాయాసంగా మన కష్టాలు తీర్చుకోవడానికి గాను మనకి ఇంట్లో పోపుల డబ్బాలో ఉండేటువంటి మిరియాలే చక్కగా ఉపకరిస్తాయనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇటువంటి మరిన్ని పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా ఈరోజు మంగళవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి వాడు శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయ స్వామివారు. అటువంటి ఆంజనేయ కరుణా కటాక్షం మన ఎందుకు కలగాలి అని అంటే స్వామివారికి సంబంధించినటువంటి నామస్మరణ మనం నిరంతరాయంగా చేస్తూ ఉండాలి. అటువంటి నిరంతరాయమైనటువంటి నామస్మరణ మనం చేసుకోవడానికి గాను వీలుగా అనువుగా ఉండేటువంటి స్తోత్రమే శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి భవ్యమైనటువంటి ఆ స్తోత్రరత్నాన్ని శ్రవణం చేద్దాం. శ్రీరామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం కూడా కలిగి ఉందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. కరుణ రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీ. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్లోంచి బయటపడడానికి గాను మన వంట ఇంట్లో ఉండేటువంటి సామాగ్రి మనకు భవ్యంగా ఉపయోగపడుతుంది. మరి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకుందాం. శని సంబంధంగా, రాహు సంబంధంగా, కేతు సంబంధంగా గ్రహదోషాలు ఏర్పడుతున్నట్లయితే శని, రాహు, కేతు 3 కూడా పాపగ్రహాలే, చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలే. వీటికి సంబంధించి ఎటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా జాతకంలో శని, రాహు, కేతు సంబంధమైన దోషాలు ఏ ఉన్నప్పటికీ కూడా మనకు ఉపయోగపడేటువంటిది పెరుగన్నం. పెరుగన్నాన్ని వండుకొని కొంచెం చాలు, ఎక్కువ కూడా అక్కర్లా, కాస్త ఒక పిడికెడిగా కావచ్చు, చిన్న గిన్నెలో కావచ్చు, పెరుగన్నాన్ని వండుకొని దాంట్లో మిరియాలను, కొత్తిమీరను, జీలకర్రను వేయాలి. ఇవన్నీ కూడా పచ్చివే వేయాలి. మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర వేసి మనకి ఇష్టమైనటువంటి దైవం ఎవరైతే ఉన్నారో వారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో అయినా పర్వాలా, దేవాలయంలో అయినా పర్వాలా. పెరుగన్నాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ పెరుగన్నంలో జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు వేయడం, కొద్దిగా వేయడం, ఇవన్నీ కూడా భగవంతుడికి నివేదన చేయడం. ఇలా నివేదన చేసినటువంటి దాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టాలి. ఇలా 11 గురువారాల పాటు మానకుండా చేయాలి. ఎప్పుడు కూడా మానకుండా 11 గురువారాల పాటు ఎక్కడా ఆటంకాలు లేకుండా ఆ పెరుగన్నం వండుకోవడం, ఆ పెరుగన్నంలో జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు వేయడం, చక్కగా వాటిని 10 మందికి కూడా పంచిపెట్టడం. ఇలా చేసినట్లయితే కనుక శని, రాహు, కేతు సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే మనకు కలుగుతున్నాయో జాతకపరంగా వీటన్నిటిలో నుంచి కూడా మనం బయటపడడానికి ఖచ్చితమైనటువంటి అవకాశాలు కలుగుతాయి. అంత విశేషంగా మనకు ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి పరిహారం ఈ పరిహారం.
అదే ప్రకారంగా ఈరోజు బుధవారం. బుధవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకొచ్చేటువంటి దైవం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి వారమే బుధవారం. అందుకని విష్ణు సంబంధమైనటువంటి దేవతారాధనలన్నీ కూడా బుధవారం నాడు చేయాలి. బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు కనుక బుధవారం నాడు చేసేటువంటి విష్ణు సంబంధమైన ఆరాధనలన్నీ కూడా మనల్ని చక్కగా భవ్యంగా సంరక్షిస్తూ ఉంటాయి. జాతకరీత్యా ఎటువంటి దోషం ఉన్నప్పటికీ ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు సాగుతున్నప్పుడు నిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ప్రదోషకాలంలో మనకు ఉండేటువంటి ఇటువంటి అన్ని దోషాల్లోంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలు మెరుగ్గా కలుగుతాయి. అటువంటి భవ్యంగా మనందరికీ కూడా ఉపకరించేటువంటి ఆ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అందరం కూడా రామరక్షణ కలిగి ఉందాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत् सेतुकृत्पातु जङ्घे दशमुखान्तकः पादौ विभीषणश्रीदः पातु रामोऽखिलं वपुः एतां रामबलोपेतां रक्षां यः सुकृती पठेत् सचिरायुः सुखी पुत्री विजयी विनयी भवेत् पाताल भूतल व्योमचारिणः छद्मचारिणः न द्रष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभिः रामेति रामभद्रेति रामचन्द्रेति वा स्मरन् नरो न लिप्यते पापैः भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्थाः सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यथा स्वप्ने राम रक्षामि मां हरः तथा लिखितवान् प्रातः प्रबुद्धो बुधकौशिकः रामः